అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ విజయమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 91వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ఆచార్య వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ శ్రీ లలిత పరాభట్టారకి యొక్క నామ వైభవాన్ని సామాజిక దృక్పథంలో అవగాహన చేసుకునేటువంటి ఈ ప్రస్థానంలో యథాపూర్వం ముందుకు వెళదాం. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి అని మనం చెప్పుకున్నాం. అమ్మవారి యొక్క ఆనందం అనేది బ్రహ్మాద్యానంద సంతతులలో, అంటే బ్రహ్మానందము మొదలైనటువంటి ఆనందములలో ఎంత అంటే ఈ ఆనందాలన్నీ అమ్మవారి ఆనందంలో లవలేసము, చాలా తక్కువ. అంటే ఒక సముద్రంలో నీటి బొట్టు లాంటివి. బ్రహ్మానందము, మనుష్యానందము ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. సో ఈ ఆనందాలన్నీ కూడా ఈ చివరకు బ్రహ్మానందము కూడా అమ్మవారి యొక్క ఆనందంలో లవలేశం మాత్రమే. అంటే ఆ పరమేశ్వరి యొక్క సాన్నిధ్యంలో ఆమెలో ఉండేటువంటి ఆనందం అనేది, అమ్మని దర్శిస్తే మనకు కలిగేటువంటి ఆనందం అనేది వర్ణించ అలవి కానటువంటి గొప్పదైనటువంటి ఆనందం అన్నమాట. అందువల్ల స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. అమ్మవారు తన యొక్క ఆనందంలో ఇవన్నీ కూడా ఒక డ్రాప్ ఆఫ్ వాష్. అలా చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు అలాంటి ఆనందాలని మనకి అమ్మ అందించాలి అంటే ఏమాత్రం అమ్మకి ఆనందమంతా ఆవిడే ఆనంద స్వరూపిణి గనక మనకి ఆనందాన్ని, దుఃఖాన్ని పోగొట్టి ఆనందాన్ని కలిగించేది. దుఃఖరహితమైన స్థితియే కదా ఆనందం అంటే. ఎటువంటి దుఃఖం లేనటువంటి స్థితిని ఆనందం అంటాం. ఆనందం లేదు అంటే విచారం ఉంది అని అర్థం. కాబట్టి విచారము లేదా దుఃఖము అనేవి మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ఆ లలితాంబిక యొక్క అనుగ్రహం మనకు ఉండాలన్నమాట. అలాగే పరా ప్రత్యక్షితి రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూపా. ఇంతవరకు ఆగుదాం. ఇక్కడ ఏమిటవుతోంది? అమ్మవారి యొక్క వాక్ స్వరూపాన్ని, వాగధీశ్వరిగా అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణించడం జరుగుతోంది అన్నమాట. వాక్ స్వరూపిణి అమ్మవారే గనక సాక్షాత్ సచామర రమావాణి సభ్య దక్షిణ సేవిత అని అమ్మవారికి ఏంటంటే కుడి ఎడమలలో రమాదేవి వాణీదేవి అంటే సరస్వతి, లక్ష్మీ సరస్వతులు ఇద్దరు కూడా చామరము వింజామర వీస్తూ ఉన్నప్పుడు అమ్మవారి యొక్క అంశాలే లక్ష్మీ సరస్వతి అయినప్పుడు మరి వేరేగా సరస్వతీదేవిని ఆరాధించడం, వేరేగా లక్ష్మీదేవిని ఆరాధించడం అనేది మన యొక్క తృప్తి కోసమే. అమ్మని ఆరాధిస్తే సమస్త దేవతలు, సమస్త భూతాలు, సమస్త విశ్వము మన ఆధీనంలోకి వస్తుందన్నమాట. అది అమ్మ యొక్క గొప్పతనం. ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే వాక్ స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క వాగధీశ్వరి రూపాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ ఎవరు? వసిన్యాది వాగ్దేవతలు. ఇది విషయం మర్చిపోకూడదు. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు అంటే చివర మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమని? అగస్య మహర్షికి ఎవరు చెప్పారు? చివరిలో మనకి ఉంటుంది ఫలశ్రుతి. కాబట్టి ఆ ఫలశ్రుతిలో అగస్త్య ముని విన్నటువంటి ఏ లలితా సహస్రనామం అయితే ఉన్నదో రహస్యనామంగా,
ఇది బ్రహ్మాండ పురాణే అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఆ బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి ఈ లలితా సహస్రనామాన్ని ఎవరు చెప్పినట్టు చెప్పారు అంటే వసిన్యాది వాగ్దేవతలు చెప్పినట్లు అగస్త్యుల వారికి హయగ్రీవుల వారు చెప్పారు. అయితే వసిన్యాది వాగ్దేవతలు కూడా లలితా సహస్రనామం చివరిలో ఏం చెప్పారు? ఇది సహస్రనామ్నాం జగుహు. సహస్రనామాలు కూడా మేము చెప్పామని చెప్పలేదు, వాళ్ళు మా చేత చెప్పబడినవి అని చెప్పారు. అంటే అర్థం ఏమిటి? వసిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటిది అనుకున్నా వసిన్యాది వాగ్దేవతలు కూడా దాని కర్తృకత్వం స్వీకరించలేదన్నమాట. మేమే ఇది చెప్పాము అనట్లేదు వాళ్ళు. అమ్మ యొక్క దయ వలన మా చేత అమ్మ చెప్పబడింది, అమ్మ చెప్పించింది అని చెప్తున్నారు. ఎక్కడ? మణిద్వీపంలో అమ్మవారు కొలువు తీరి ఉన్నప్పుడు వసిన్యాది వాగ్దేవతల్ని ఒక కంటతో చూసిందట అమ్మవారు. ఆ భావాన్ని అర్థం చేసుకుని అమ్మవారి యొక్క వైభవాన్ని వారు వర్ణించారు. కాబట్టి ఇది మాలా మంత్రము అని చాలాసార్లు మనం చెప్తున్నాం. సమస్త మంత్ర బీజములు, తంత్ర రహస్యాలు ఈ లలితా సహస్రనామంలో ఉన్నాయి. అయితే వాటన్నిటినీ అర్థం చేసుకోవడానికి ముందు ప్రస్తుతం మనం ఉన్నది కలియుగంలో గనక ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజానికి ఈ లలితా సహస్రనామాన్ని మనం ఏ విధంగా అనువర్తించుకొని మన జీవన మార్గాన్ని ఆదర్శవంతంగా అభ్యున్నతి దిశగా తీసుకెళ్ళగలనేది ఆలోచించాలన్నమాట. అదే లక్ష్యంతో మన వ్యాఖ్యానం మనం చెప్పుకుంటున్నాం. వేద సంస్కృతి గొప్పదే, సంస్కృత భాష గొప్పదే, దేవభాష. విషయం ఏమిటంటే సంస్కృత భాష ఎంతమందికి అర్థమవుతోంది క్వశ్చన్ అది. చాలా తక్కువ మంది అర్థం చేసుకోగలిగేటటువంటి అవకాశం ఉన్నది కనుక మన తెలుగు భాషలో సంస్కృత పదాలు చాలా ఉన్నాయి కాబట్టి మనకి కొన్ని కొన్ని పదాలు అలవాటుగా వచ్చేస్తున్నాయి. మనకి తెలుగు పదాలే అనుకున్నట్టు చాలా సంస్కృత పదాలు మనం పలికేస్తున్నాం. కానీ అసలు సంస్కృత భాషకి పూర్తిగా మూలం అనేది వేరు. దాన్ని తెలుసుకునగలిగితే వేద సారం ఏమిటి, ఉపనిషత్ సారం ఏమిటి అవగాహన చేసుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అది ప్రయత్నపూర్వకంగా వచ్చేటువంటి విషయమే, అయాచితంగా అకారణంగా రాదది. ఎంతో సాధన చేస్తే వస్తుంది. అంతటి సమయం మనకు ఉందా అండి? మీకు అందరికీ తెలుసు ఆ ప్రశ్నకి ఆన్సర్ ఏమిటనేది. అందువల్ల అంత ప్రయత్నం మనం చేయక్కర్లేకుండా ఎవరో ఒక గురువు గారి ద్వారా మనం ఏంటంటే దాని యొక్క సారాన్ని గ్రహించేటటువంటి మార్గమే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రయత్నం. కాబట్టి సారాన్ని గ్రహిద్దాం, మన జీవితాన్ని సారవంతం చేసుకుందాం. ఇదే లక్ష్యంతో మనం దీన్ని తెలుసుకోవాలన్నమాట. అంతేగాని మనం యోగులం అయిపోతాం, మహర్షులం అయిపోతాం అనేటువంటి లక్ష్యం కాదు ఇది. అంతేకాకుండా భక్తి అనేది దేనికి ఇస్తుంది? భక్తి భుక్తిని ఇస్తుందా? భుక్తికి భక్తి పనికిరాదు. భక్తి అంటే భోజనం, ఆహారం సంపాదించడానికి భక్తి పని దేనికి పనికి వస్తుంది? భక్తి అందుకు కాదు పనికొచ్చి. భక్తి లక్ష్యం భుక్తిని సాధించడం కాదు. భక్తి లక్ష్యం జీవన సార్థకతని సాధించడానికి. ఈ జీవితం ఎందుకు, అసలు దేనికోసం మనం బతుకుతున్నాం, దేనికోసం జీవిస్తున్నాం, ఏ లక్ష్యం కోసం మనం చతుర్వేద పురుషార్థ ఫలములు పొందాలనే లక్ష్యం కోసం కదా మనం జీవిస్తున్నాం. చతుర్వేద పురుషార్థాలలో చివరిదైనటువంటి మోక్షాన్ని ఏ రకంగా సాధించాలి, భౌతికమైనటువంటి ధర్మార్థ కామాలు అనేవి మనం సాధిస్తాం. ప్రతి ఒక్క మనిషి దానికోసం ప్రయత్నిస్తాడు తన జీవన కాలంలో. కానీ చివరిదైనటువంటి మోక్షాన్ని పొందేటువంటి మహత్తరమైనటువంటి అవకాశం కేవలం గృహస్థుకి మాత్రమే ఉన్నది. ఎందుకు? గృహస్థాశ్రమ ధర్మంలో ఆయన తన యొక్క జీవన విధానంగా
దేవయజ్ఞము, పితృయజ్ఞము, అతిథి యజ్ఞము ఇవన్నీ చేస్తూనే ఉంటాడు. కాబట్టి ధర్మ అర్థ కామములు మూడు కూడా గృహస్థు సాధించిన తర్వాత మోక్షము ఆయనకి అయాచితంగానే అమ్మవారు అందిస్తుంది అని చెప్పబడింది. కాబట్టే చతురాశ్రమాలలోని గృహస్థాశ్రమం గొప్పది. మిగిలిన 3 ఆశ్రమాల వారు కూడా గృహస్థు మీదే ఆధారపడి ఉంటారు. కాబట్టి గృహస్థు యొక్క బాధ్యత కూడా ఎక్కువ. అందువలన ఒక గృహస్థుగా మనం ఏం సాధించాలి, ఏం సాధిస్తున్నాం అనేది భౌతికమైనటువంటిది. ఈ జీవితానికి లక్ష్యంగా ఏ లక్ష్యంగా ఈ జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం అనే ప్రశ్న కానీ వేసుకున్నట్లయితే అంతిమంగా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరుకోవడానికి చేసేటువంటి సాధన ఈ శరీరం ద్వారా మనం చేయగలగాలి. ఇంతకు ముందు ఎక్కడున్నాం? ఈ శరీరం మనం ధరించక ముందు అన్నమాట. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? ఇదే మానవుడు ఆది నుంచి చేస్తున్నటువంటి కృషి. ఆ కృషికి ఫలాలే వేదాలు, ఇప్పుడు మనకున్నటువంటి వాంగ్మయం, సంస్కృతి అంతా. కాబట్టి ఈ విషయంలో పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప, అమ్మవారి యొక్క రూపం ఎలా మనలోంచి వ్యక్తమవుతుందని చూడాలి. వాగ్రూపిణి అయినటువంటి అమ్మవారిని మనం ఇప్పుడు తెలుసుకుంటాం. పరా అని ఏదైతే చెప్తున్నామో అంటే పరాస్థితిలో ఉన్నటువంటి వాక్రూపము. పరాస్థితిలో ఉన్న వాక్రూపము అంటే మనం ఏదైనా ఒక వస్తువుని మనం చూసినప్పుడు దాని గురించి మనం చెప్పాలి అనుకున్నాం. అంటే నేను ఒక మొబైల్ చూశాను, ఇది మొబైల్ అని నేను చెప్పాలి, చరవాణి అని చెప్పాలి. చెప్పాలి అనేటువంటి సంకల్ప రూపం మొట్టమొదట ఏదైతే నాకు ఏర్పడినదో అది పరావాక్కనం. మూలాధార చక్రంలో ప్రేరణ కలిగింది, చెప్పాలనే ప్రేరణ. ఆ ప్రేరణ అనాహత చక్రంలోకి వచ్చేటప్పటికి తన యొక్క రూపాన్ని మళ్ళీ మార్చుకుంటుంది. అది పరాస్థితి. అంటే వాక్ స్థితికి వాక్ ఉంటాయి. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4. ఈ 4 స్థితుల్లోని పరాస్థితిలో ఉన్నటువంటి వాక్ యొక్క రూపమే మనం ఇప్పుడు అమ్మవారి రూపంగా మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే సంకల్పానికి ప్రేరణ కలిగించేటువంటి స్థాయి, స్థితి అన్నమాట. స్టేట్. మనకి ప్రేరణ అనేది ఒకటి కలిగింది కదా, దీని గురించి మనం చెప్పాలి అని మనం అనుకున్నాం కదా. ఆ దేని గురించి అయితే మనం చెప్పాలనుకున్నామో ఆ అనుకోవడం అనేది పరాస్థితి అన్నమాట. కాబట్టి ఇక్కడ నుంచి తరుణ విద్య అని మనం చెప్పుకున్నాం చూసారా. తరుణి విద్యోపదేశం అనేది మనకి స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి అక్కడి నుంచి ప్రారంభమైంది కదా. కాబట్టి అక్కడి నుంచి ఈ శృంగార సంపూర్ణ నామం దాకా తరుణి విద్యలో ఉపాసన చేయడం అనేది జరుగుతుంది. అక్కడ వరకు శృంగార సంపూర్ణ, జయా జాలంధర స్థిత, ఆ నామాలు మనం చెప్పుకుంటాం. శృంగార సంపూర్ణ వరకు మనం వెళితే అది తరుణి వాగధీశ్వరి యొక్క వాగ్రూపం అన్నమాట. అలాగే ఇంతకు ముందు మనం ఏం చెప్పుకున్నాం? స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి అని మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ నామంలో తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక పాతని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంత ముందు. తాపత్రయాగ్ని సంతప్త, తాపత్రయ అగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. అటువంటి తాపత్రయములు అంటే అతి దైవిక, అతి భౌతిక, ఆధ్యాత్మిక 3 తాపముల నుంచి
సంతప్త సమాహ్లాదన చంద్రిక, సంతప్తులైన వారికి ఆహ్లాదము కలిగించేటువంటి వెన్నెల అమ్మవారు అని చెప్తున్నాం కదా. అక్కడ నుంచి స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి ఇంతవరకు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, అది అంతవరకు బ్రహ్మ విద్య అంటారు దాన్ని. సో స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి దగ్గర నుంచి మనకి శృంగార రస సంపూర్ణ వరకు మనకు వచ్చేటువంటి నామాన్ని, మనకి ఆ నామాలలో ఉన్నటువంటి విద్య ఏమిటంటే తరుణీ విద్య అని మనకు చెప్తారు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అంటే వాక్ రూపిణి అయినటువంటి వాగధీశ్వరి స్వరూపాన్ని మనం ఏమిటి అనేది తెలుసుకుంటాము. అసలు వాక్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది మనకి, ఇది ఎందులో చెప్తారు మనకి అంటే ఫోనెటిక్స్ లో చెప్తారు. ధ్వని శాస్త్రం, ఫోనెటిక్స్ అంటాం మనం ఇంగ్లీష్ లో. ధ్వని శాస్త్రంలో మనకి కేవలం ముఖ యంత్రం మాత్రమే వర్ణించబడుతుంది. అంటే నాదతంత్రులు, కంఠం గ్లాటిస్ దగ్గర నుంచి నోరు, ముక్కు, కంఠము, హృదయము, నాభి, ఇవన్నీ కూడా శబ్దోత్పత్తి స్థానాలని మనకు చెప్తారు. అంతకన్నా మించి మనకు అందులో చెప్పరు. అంటే శాస్త్రబద్ధంగా మనం అధ్యయనం చేయడం వేరు, ఆధ్యాత్మిక పరంగా అధ్యయనం చేయడం వేరు. అక్కడ ఏదైతే మనం ఆధ్యాత్మికంగా మనం చెప్పుకుంటున్నామో దానికి ముందు శాస్త్రం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే అవ్యక్తములో నుంచి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ప్రళయము జరిగిన తరువాత అంటే కల్పాంతములో ఈ పంచభూతాలు అంటే పృథ్వీ ఆపస్ తేజో వాయు ఆకాశంలో ఐదును కూడా లయమైపోతాయి. ఎందులోకి లయమైపోతాయి? పృథ్వీ ఆపస్ తేజో వాయువులు, ఈ నాలుగు కూడా ఆకాశంలో లీనమైపోతాయి. ఆకాశం అనేది ఏమిటి? ఏమీ లేకపోవడమే ఆకాశం. మనకు కనిపిస్తున్నది అదంతే. ఏం కనిపిస్తున్నదండి? ఏమీ కనిపించట్లేదు, నీలంగా కనిపిస్తున్నది అంతే. అక్కడ ఏమీ లేదు, శూన్యం. సో ఏమీ లేకపోవడమే మొట్టమొదట ఉంది అని తార్కికంగా చెప్పగలిగేవాడు కేవలం హిందూ ధర్మానికి అనుసరించేటువంటి సనాతనుడు మాత్రమే, ఒక్క భారతీయుడు మాత్రమే. మన భారతీయ తత్వము అంత గొప్పది, మన తాలూకా తార్కిక వాదం అంత గొప్పది. ఏముందిరా, మొట్టమొదటి సృష్టికి ఆది ఏమిటి అంటే ఆడమ్ ఈవ్ అంటాడు ఒకడు, మహమ్మద్ ప్రవక్తే గొప్పవాడు అంటాడు ఒకడు, ఇంకేదో అంటాడు ఒకడు. అవన్నీ కాకుండా ఏముంది సృష్టికి ముందు అంటే ఏమీ లేకపోవడమే సృష్టికి ముందు ఉంది అని చెప్పేవాడు భారతీయుడు. వాడు సనాతన ధర్మం అనుసరించేవాడు అన్నమాట. ఏమీ లేకపోవడం అనేది ఎంప్టీనెస్ నుంచి స్పేస్, దాన్నే చోటు అంటామని తెలుసుకున్నాం. మన శరీరంలో ఉండేటువంటి చోటుని ధరాకాశము అంటారు, అది విశ్వాకాశం. ఆకాశానికి, మన శరీర లోపల ఉండేటువంటి ఆకాశానికి మధ్యలో ఒక గోడలా, ఒక ఆవరణంగా ఉండేది మన శరీరం. దహర ఆకాశ రూపిణి, అమ్మవారు ఆకాశ రూపిణి అని మనకు చెప్తుంటారు. మనలో ఉండేటువంటి దహరాకాశం, ఈ శరీరంలో ఉండేటువంటి చోటు. మనకి ఎనాటమీ పరంగా కూడా తీసుకున్నట్లయితే శరీరంలో ఎక్కడ మొత్తం అంతా సాలిడ్ కాదు. కంఠం దగ్గర నుంచి జీర్ణాశయము, జీర్ణకోశం నుంచి మనకి క్రమక్రమంగా కాలేయము, ప్లీహము ఇవన్నీ వస్తూ, పేగులు అన్నీ వస్తూ, అలాగే మూత్రపిండాలు వస్తూ, మూత్రపిండాల నుంచి వాయువు వరకు ఉన్నటువంటిది మొత్తం అంతా కలిపి ఒక స్ట్రక్చర్, ఒక పైప్. మరి ఆ పైప్ కి ఈ మనం త్రిస్తర జంతువులం కదా, 3 పొరలు ఉంటాయి మనకి శరీరానికి. ఈ 3 పొరలకి ప్లస్ ఈ పైప్ కి మధ్యలో, జీర్ణకోశానికి మధ్యలో ఉండేది ఏమిటి? ఖాళీ. దాన్నే దహరాకాశము అంటారు. దాని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అది లేకపోతే శబ్దం లేదు. సృష్టికి మూల కారణం అదే. ఆకాశం నుంచి మొట్టమొదట ఉత్పత్తి అయినది శబ్దమే.
కాబట్టి ఓంకారమే సృష్టికి ఆది అని మన వాళ్ళు చెప్పడంలో అర్థం అది. ఓంకారం అంటే మళ్ళీ ఇది మతం అండి బాబోయ్, హిందూ మతం, మళ్ళీ మతాన్ని మన మీద రుద్దేస్తున్నారు, మన కన్వర్ట్ చేసేస్తున్నారు అంటారు. అది కాదు అక్కడ. నువ్వు కన్వర్ట్ అవుతావా, కన్వర్ట్ అవ్వవా, లేకపోతే నీ మానాన్ని నువ్వు ఉంటావా, హిందూ మతం ఎవరిని నువ్వు ఇందులోకి మారు అని బలవంతంగా చెప్పదు. ఇది ఒక మార్గము, నీవు అన్వేషించి అవునా కాదా సత్యాన్ని తెలుసుకో అని చెప్తుంది. కాబట్టి హిందూ మతానికి ప్రచారం అక్కర్లేదు. హిందూ ధర్మము, జీవన విధానము. కాబట్టి జీవన విధానాన్ని మనకి మనం తెలుసుకొని ఆదర్శంగా తీసుకొని అనుసరించాలి అంతే. ఎవడో పైనుంచి ఉపదేశించి ఇలా చెయ్యాలి, 4 సార్లు ఏంటంటే నమాజ్ చేయాలి, వారానికి ఒకసారి చర్చికి వెళ్ళాలి, ఎవరు చెప్పరు. స్థాయి భేదాలు ఇవన్నీ, అవన్నీ కూడా మార్గాలే, తప్పని నేను అంటలే. అన్ని మతాలు కూడా మనకేం చూపిస్తాయంటే భగవంతుని చేరడానికి ఒక మార్గాన్ని చూపిస్తాయి. ఏ మార్గం గొప్పది, ఏ మార్గం న్యూనమైనది అని మనం దాని గురించి మనకు చర్చ అనవసరం, అది అజ్ఞానం. అలా చర్చించడమే తప్పు. ప్రతి మార్గము భగవంతుని చేరడానికి మార్గాన్ని ఏదో ఒక పద్ధతిని మనకి సూచిస్తాయి. అయితే మన పద్ధతి గొప్పదా, పక్కవాడి పద్ధతి గొప్పదా అని ఆలోచించడం తప్పన్నమా. దేని యొక్క విశిష్టత దానికి ఉన్నది, దేని యొక్క ప్రత్యేకత దానికి ఉన్నది. ఏది మనకు ఉత్తమమైనది? ఒక లక్ష్యానికి మనం వెళ్ళాలి, ఒక ప్రదేశానికి మనం వెళ్ళాలి. ఏ మార్గం ద్వారా వెళితే వేగం వెళతాం అనేది నువ్వు నిర్ణయించుకుంటావా, లేకపోతే పక్కవాడు చెప్తాడా? ఎవడికి వాడు నిర్ణయించుకోవాల్సిందే కదా. అదే హిందూ ధర్మం తెలియజేస్తుంది. తర్కం ముందు నేర్పిస్తుంది, ముందు ప్రశ్నించు. ఏది పరబ్రహ్మము, ఏది పరమాత్మ అనేది నీకు నువ్వు ప్రశ్నించడం నేర్చుకో. అప్పుడు నువ్వు పరబ్రహ్మాన్ని గుర్తించగలుగుతావు. ఎవరో చెప్పారని గుడ్డిగా ఫాలో అవ్వద్దు అని శంకరాచార్యుల దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, వాక్ స్వరూపము ఎక్కడి నుంచి పుట్టింది? వాక్కు అంటే ఆకాశం నుంచి పుట్టింది. ఆకాశం నుంచే పంచభూతములు పుట్టినవి అని కదా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి అలా మొట్టమొదటి ఆకాశం నుంచి వ్యక్తమయ్యేది నాదమే. ఆ నాదమే ఓంకారం అంటాం, దాన్నే ప్రణవం అంటాం, ఇంకేదో అంటాం. ఆ ఊ మా అనే అక్షరాల రూపంలో వ్యక్తమైనటువంటి నాదం అన్నమాట. కాబట్టి ఆకాశం శబ్దగుణకం. కాబట్టి ఆకాశం నుండి మళ్ళీ వ్యక్తం అవడానికి ముందు, సృష్టి వ్యక్తం అవ్వాలంటే దానికి ముందు శబ్దమే ఉత్పత్తి అవుతుంది. ఆ శబ్దం నుంచి మళ్ళీ ఈ సృష్టి, ఈ బ్రహ్మాండములన్నీ తయారవుతాయి అన్నమాట. అలా మనకి తెలియజేయడాన్ని, ఆ శబ్దం మనలో ఎక్కడ ఉత్పత్తి అవుతోంది అంటే మనలో రాపిడి రూపంలో స్వరపేటిక నుంచి నిశ్వాసను అనుసరించి, స్వరపేటిక నుంచి రాపిడి చెంది రేపంతో కూడుకుని వాక్కుగా మనకి బయటకు వస్తుంది. గొంతులో నుంచి నోటి ద్వారా శబ్దంలా వ్యక్తం అవుతుంది. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఇది వైఖరి. అంటే వాక్కి సంకల్పం ఎక్కడో ఉంది. మూలాధార చక్రం నుంచి సంకల్పం, ప్రేరణ ప్రారంభమై మణిపూరం, అనాహతం దగ్గర నుంచి, విశుద్ధి నుంచి బయటకు వచ్చి వాక్ రూపంలో, సంకేతాల రూపంలో మనకి భాషగా వ్యక్తమవుతున్నటువంటి రూపం వాక్. ఏదైతే వైఖరి, ఇది పరా. అంటే వైఖరి రూపంగా మార్పు చెందడానికి మొట్టమొదట మూలాధారమైనటువంటి ప్రేరణ, అది పరావాక్ అన్నమాట. అంటే భౌతిక సృష్టికి, వాంగ్మయ సృష్టికి, అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వచ్చేటువంటిది మొట్టమొదటిది నాదమే. కాబట్టి నాదమే మనకి అన్ని మతాల్లోని ఇదే చెప్పబడింది. బైబిల్లో కూడా సృష్టిపర జ్ఞాన సూత్రాలు ఇవే. ఫస్ట్ దేర్ వాజ్ ఎ వర్డ్ అంటాడు బైబిల్లో, చూడండి. ద వర్డ్ వాజ్ విత్ ద గాడ్, హీ అటర్డ్ ఫ్రమ్ ఫోర్త్ ద వర్డ్ అండ్ హెన్స్ దేర్ వాజ్ ద వర్డ్. ఒక వాక్యం ఉన్నది, ఆ వాక్యాన్ని భగవంతుడు ఉచ్చరించాడు. ఉచ్చరించిన తర్వాత దాని నుంచి ఈ ప్రపంచం వచ్చింది. ఎవరు చెప్పినా పదాలు మారుతాయి, కానీ అర్థం, లక్ష్యం ఒకటే. మానవుడు అనేవాడు జన్మించిన దగ్గర నుంచి జిజ్ఞాసాపరుడు.
తెలుసుకోవాలనేటువంటి తాపత్రయం ఎక్కువ. కాబట్టి జిజ్ఞాసు తాను ఎక్కడి నుంచి వచ్చాడన్న దాన్ని ముందు తవ్వడం మొదలుపెట్టాడు అన్నమాట. ఎందుకు తెలుసుకోవాలనుకున్నాడు అంటే ఇది అయిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, అది వాడి చింత. ఒక తాపత్రయం ఎలా ఉంది అంటే నేను ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు, అది తెలుసుకోవాలి. వచ్చాను అని అంటున్నావు అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తాను, ఇది కూడా తెలియాలి కదా. కాబట్టి వచ్చానని నువ్వు కన్ఫర్మ్ గా అనుకుంటున్నప్పుడు ఎక్కడికి వెళతావో కూడా తెలియాలి. కాబట్టి ఎక్కడికి వెళతావో తెలియాలంటే ఎక్కడి నుంచి వచ్చావో తెలియాలి ఫస్ట్. మనం మార్కెట్కి వెళ్ళామండి, ఇంటి నుంచి కదా వెళ్ళాము. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చామో మార్కెట్కి మర్చిపోయాం అనుకోండి, మరి వచ్చిన ప్లేస్కి మరి ఎలా వెళతాం, మనం ఇంటికి ఎలా చేరుతాం, చేరలేం కదా. కాబట్టి అసలైనటువంటి స్వరూపం ఏంటి, మన సృష్టికి కారణం ఏమిటని మొట్టమొదటి తెలుసుకోవడం తన పరమ ధర్మంగా మొట్టమొదటి లక్ష్యంగా మానవుడు పెట్టుకున్నాడు అన్నమాట. అలా పెట్టుకుని ఆయన చేసినటువంటి ప్రయత్నమే ఈ మొత్తం మనకు విజ్ఞానం అంతా కూడా, వేదవాంగ్మయం అంతా కూడా. దీన్నే భారతీయులు ప్రణవము మొట్టమొదటి పుట్టింది అని చెప్పారు, ఓంకారం అన్నారు. కాబట్టి వ్యక్తం కాబోయే వాక్ యొక్క వివిధ స్థితులను కూర్చి ఈ వాగధీశ్వరి స్వరూప వర్ణనగా ఈ నామం చెప్పబడుతుంది. వాక్కుకి అధీశ్వరి ఎవరు? సాక్షాత్ సరస్వతి స్వరూపం అమ్మవారు అని చెప్పబోయేదే పరా అనేది. అంతేకాకుండా వ్యక్తం కాబోయే సృష్టికి ముందున్నటువంటి బ్రహ్మను పరా అంటాం. అంటే వ్యక్త సృష్టికి, ఇప్పుడు మనకి భౌతికంగా కనిపించేటువంటి సృష్టికి ముందుగా ఏ సృష్టి ఉన్నది, దాన్ని పరా అంటాం. సృష్టి ఏమీ లేనటువంటి ఏదైతే స్పేస్, చోట్ అని మనం అంటున్నామో ఆ స్పేస్ పరబ్రహ్మ స్వరూపం అన్నమాట. అదే అమ్మవారి యొక్క ముఖ్యమైన ఆధారం, అమ్మవారి యొక్క ఉనికి అదే. దాని నుంచి ఇదంతా వ్యక్తమై మనకి ఈ వ్యక్త సృష్టి అనేది మనకు తెలుస్తుంది. వాగధీశ్వరి యొక్క వాక్ స్వరూపాన్ని మళ్ళీ తెలుసుకుందాం. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.